ఈ బౌలు మా హరితల్లి అన్నప్రసన్నం అప్పుడు తీసుకున్నామండి. అదే అన్నం ముట్టిస్తారు కదా! అప్పుడు తీసుకున్నామనమాట. అప్పుడు సిల్వర్‌దే తీసుకుంటూ ఉంటారు కదండీ! స్పూన్ గానీ, బౌల్ కానీ తీసుకుంటూ ఉంటారు కదా! అయితే ఈ బౌలు పక్కనే పడిపోయి ఈ విధంగా బ్లాక్‌గా అయిపోయిందనమాట. ఇప్పుడు నాకు కావాలని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూస్తే బ్లాక్‌గా ఉంది మరి. మరి ఎలా క్లీన్ చేసుకోవాలి? వైట్‌గా ఎలా అయిపోతుంది అని ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న పేస్ట్ ఉంటుంది కదండీ! ఆ పేస్ట్‌తో ఈ విధంగా నీట్‌గా దాని మీద రుద్దేసి బ్లాక్‌గా ఉంది కదండీ! ఇలా రుద్దేసి ఒక 2 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేయండి. చాలా నీట్‌గా అయిపోతుందనమాట. మనం ఎక్కువగా పూజలోకి సిల్వర్ వస్తువులే వాడుతూ ఉంటాం కదా! అవి కొన్ని రోజులకి ఇలా పక్కన పడిపోయే బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా! అలాంటి వాటికి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం బయట నుంచి చాలా లిక్విడ్ తెచ్చుకుంటూ వాడుతూ ఉంటాము. అయినా కూడా అవి బ్లాక్‌గా పోవండి కొన్ని కొన్ని. చూసారు కదా! ఇవి ఎంత నీట్‌గా ప్రూఫ్‌తో చూపిచ్చాను కదా! మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మీ సిల్వర్ వస్తువులను మీరెలా కడుగుతారని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.